హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా విడిపోతున్నారంటూ చాలానే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతా అసలు నటాషా ఎవరు, ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని వెతకడం ప్రారంభించారు. హార్దిక్ పాండ్యా, నటాషా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఈ జంటల పేర్లు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ చాలానే వార్తలు, పుకార్లు వస్తున్నాయి. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా భరణం కింద తన ఆస్తిలో 70% ఆమెకు ఇచ్చేస్తాడు అంటూ కూడా చాలానే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమని చెప్పడానికి లేదు. ఎందుకంటే విడాకుల వార్తలకు సంబంధించి హార్దిక్ పాండ్యా కానీ నటాషా కానీ ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందుకే ప్రస్తుతానికి అవన్నీ పుకార్లే. అయితే ఈ నేపథ్యంలో చాలా మంది అసలు ఈ నటాషా ఎవరు అనే విషయంపై ఫోకస్ పెట్టారు. నటాషా పూర్తి పేరు నటాషా స్టోన్విక్. ఈమె సెర్బియాకు చెందిన మోడల్, నటి, డాన్సర్ కూడా. ఈమె నటిగా తన కెరియర్ ని బిల్డ్ చేసుకోవడానికి 2012లో ఇండియాకు వచ్చేసింది. ఇప్పటికి నటాషా మోడలింగ్ చేస్తున్నట్లు మీరు ఫోటో షూట్స్ కూడా చూడొచ్చు. అంతేకాకుండా నటిగా కూడా చాలా సినిమాలు చేసింది. 2013లో సత్యగ్రాహి అనే ఒక హిందీ సినిమాతో తన కెరియర్ ప్రారంభించింది. ఆ తర్వాత చాలానే సినిమాలు చేసింది. దాదాపుగా క్యామియో అపీరెన్స్లు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. ఆఖరిసారి 2019లో ది బాడీ అనే బాలీవుడ్ సినిమాలో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. నటాషా స్టోన్కోవిక్ సినిమాలు మాత్రమే కాదు, కొన్ని షోస్ కూడా చేసింది. బిగ్ బాస్ హిందీ సీజన్ 8లో కంటెస్టెంట్ గా చేసింది. 28 రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉంది. ఆ తర్వాత ఎలిమినేట్ అయింది. అంతేకాకుండా నటాషా 2019లో నాచ్ బలియే అనే డాన్స్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది. నటాషా కెరియర్ లో ఈ షోకి స్పెషల్ స్థానం ఉంది. అదేంటంటే ఈ షోలో ఆమె తన మాజీ ప్రియుడితో కలిసి పాల్గొంది. నటాషాకి హార్దిక్ పాండ్యాతో పరిచయం కంటే ముందు టీవీ యాక్టర్ అయిన అలీ గోనీతో రిలేషన్ లో ఉంది. ఈ విషయాన్ని వాళ్ళు డాన్స్ షోలో బహిరంగంగానే ఒప్పుకున్నారు. నిజానికి వాళ్ళు 2 సార్లు రిలేషన్ లో ఉన్నారు. విడిపోయిన తర్వాత కూడా తరచూ కలుస్తూనే ఉంటామంటూ ఇద్దరు చెప్పుకొచ్చారు. అందుకే వాళ్ళు అసలు ఎప్పుడు విడిపోయారో కూడా తనకు గుర్తులేదు అంటూ ఆలీ గోలీ కామెంట్స్ చేసిన వీడియో ఇప్పటికీ నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది. ఆలీ గోనీతో విడిపోయిన తర్వాత నటాషా, హార్దిక్ పాండ్యా రిలేషన్ స్టార్ట్ అయింది. వారికి 2020లో వివాహం జరిగింది. అయితే కేవలం పరిమిత సంఖ్య అతిథులతో జరిగింది. ఆ తర్వాత వాళ్ళు రెండోసారి కూడా వివాహం చేసుకున్నారు. 2023 ఫిబ్రవరిలో ఉదయ్పూర్లో రెండోసారి వివాహం చేసుకున్నారు. వీరికి అగస్త్య పాండ్యా అనే కుమారుడు ఉన్నాడు. నటాషా, హార్దిక్ పాండ్యా విడిపోతున్నారు అంటూ గట్టిగానే వార్తలు వస్తున్నాయి. కానీ అది వాళ్ళు అధికారికంగా ప్రకటించే వరకు పుకార్లు మాత్రమే. నటాషా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి పాండ్యా ఇంటి పేరును తొలగించింది అంటున్నారు. కానీ హార్దిక్ పాండ్యా ఫోటోలు, వీడియోలు మాత్రం నటాషా ఇన్స్టాగ్రామ్ లో అలాగే ఉన్నాయి. మరి వీళ్ళ రిలేషన్ ఏమవుతుందో తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.